ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే నిజాలేంటో అందరికీ తెలుస్తాయన్నారు. అదానికి ఏజెంట్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదానితో దోస్తీ లేకుంటే అగ్రిమెంట్లన్నీ రద్దు చేసి సీఎం రేవంత్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వాన్ని లేదు. భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్చ పెట్టాలంటూ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై 4 గోడల మధ్య చర్చ కన్నా అసెంబ్లీలో చర్చ జరిగితే నిజాలేమిటో అందరికీ తెలుస్తాయన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అదానితో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అదానికి ఏజెంట్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దావోస్ లో అదానితో రేవంత్ 12,400 కోట్ల అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. అదానితో దోస్తీ లేకుంటే అగ్రిమెంట్లన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఢిల్లీలో అదానితో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాటల్లో నిజాయితీ ఉంటే 100 కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో ఈ 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి. రేపు శాసనసభలో అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద, అదాని చేసిన తప్పుల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. సీఎం ప్రకటన చేస్తే అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 30న 3,13,000 మంది రైతులకు చేస్తామన్న రుణమాఫీ 2,474 కోట్లు ఇంకా చేయలేదన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలంతా బోగస్ అని విమర్శించారు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పథకం ఏ ఒక్కటి అమలు కావట్లేదన్నారు. 2015లో బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిచ్చిందంటూ చిట్చాట్లో తెలిపారు హరీష్. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మూసీ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకును కాంగ్రెస్ సర్కార్ రుణం అడిగిందన్నారు. దీనిపై తాను మండలిలో ప్రశ్నిస్తే మంత్రి శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కవిత. రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ కు 50,000 పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.